సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, మీరు అప్డేట్ ఏంటంటే మొన్న రీసెంట్గా అఫీషియల్ నోటీస్ ఇది ఇండియన్ అనేది రావడం జరిగింది గ్రూప్ డీకి సంబంధించింది. అది ఎన్ని వేకెన్సీ అంటే 32,000 వేకెన్సీ అయితే అనడం జరిగింది కదా. దీనికి సంబంధించింది మన రైల్వే అప్రెంటిస్ సీసీఏ వాళ్ళు అయితే ఎవరు ఉన్నారైతే వీళ్ళందరూ కూడా సీసీఏ ప్రొటెస్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, చూడండి, ఇదైతే ఈ రోజు అనేది ఈ ధర్నా అనేది ప్రదర్శన చేయడం జరిగింది. చూడండి, 21 డిసెంబర్ ఈరోజు అయితే శనివారం. ఓకేనా, అంటే వీళ్ళు ఏంటంటే సీసీఏ వాళ్ళు అప్రెంటిస్ రైల్వే అప్రెంటిస్ చూసారు కదా, మొత్తం హిందీలో మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని లైక్ చేయండి. ఓకేనా, అది చూడండి ఏమంటారంటే సీసీఏ వాళ్ళు అనేది అప్రెంటిస్లు ఉన్నారు కదా, వీళ్ళకి ఏంటంటే యాక్చువల్గా 20% ఉంటుంది అనమాట. ఓకేనా, 20% ఉంటే అసలు ఈసారి యాక్చువల్గా నార్మల్గా ఇందులో చూసుకున్నట్లయితే 32,000 వేకెన్సీ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా, దీనికి సంబంధించింది ఇన్ని తక్కువ వేకెన్సీ ఇస్తారని చెప్పి అయితే దీనికోసం అయితే ఆందోళన అయితే ప్రదర్శన చేయడం అనేది జరిగిందనమాట. అది చూడండి, ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ పాయింట్ చూసుకున్నట్లయితే రేపు అనగా 22 డిసెంబర్ అయితే రేపు అనేది ఒక బిగ్ ప్రొటెస్ట్ అయితే ఉందని చెప్పేసి అయితే ఇదండి ముందుకు ఇక్కడ దీనికోసం చర్చలు అనేది జరుపుతున్నామని చెప్పేసి అయితే డిస్కషన్ అనేది జరుగుతుందని చెప్పేసి అయితే అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, 22 అనమాట. అది చూడండి, ఇది ఎక్కడే చూడండి, ఇక్కడ చూస్తుంటారు ఇది మొత్తం ఎందుకు ఎక్కడ జరిగింది మొత్తం కింద మ్యాటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూస్ రిపోర్టర్ అనమాట, జమాల్పూర్ లోకోమోటివ్ వర్క్స్ బీహార్లో అయితే జరిగింది అనమాట అయితే. ఓకేనా, ఈరోజు చూడండి ఇక్కడ ఏమంటుందంటే యాక్చువల్గా అప్రెంటిస్ చేసిన వాళ్ళు అందరికి కూడా యాక్చువల్గా సేఫ్టీ కేటగిరీలో ఒక 2 lakh చూడండి 2 lakh వేకెన్సీ ఉంటే 2 lakh వేకెన్సీ ఉంటే అటువంటిది ఈ ఇయర్ ఏమో 2024 ఓన్లీ 32,000 వేకెన్సీ ఇస్తారు. ఓన్లీ 32,000 వేకెన్సీ ఇచ్చారు. ఓకేనా, అది కాకుండా ఇప్పటి వరకు అప్రెంటిస్ వాళ్ళు ఎన్ని ప్రొటెస్టులు చేసినా ఏం చేసినా దాన్ని మినిమం గవర్నమెంట్ అనేది పట్టించుకోవట్లేదని చెప్పేసి అయితే ఇక్కడ మ్యాటర్లు అయితే ఇక్కడ ఉందన్నమాట. మినిమం పట్టించుకోవట్లేదంట. మినిమం అంటే ఇన్ కేసు ఏదో పెద్ద పెద్ద ప్రొటెస్టులు అవుతున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మినిమం 1% కూడా పట్టించుకోవట్లేదు, వదిలేస్తుంది అనమాట. ఓకేనా, ఇదైతే ఇక్కడ అనేది చెప్పడం జరిగింది. మినిమం ఇప్పటికైనా వేకెన్సీని ఇంక్రీజ్ చేయకపోతే ఇంకా సీరియస్గా ఉంటుందని చెప్పేసి తినది ఇక్కడ అనేది సీరియస్గా డిస్కషన్ అని కూడా అవుతుంది అనమాట డిస్కషన్. ఓకేనా, అది చూడండి ఇక్కడ నార్మల్ చూసుకున్నట్లయితే చూడండి అప్రెంటిస్ చూసుకున్నట్లయితే 32,000 వేకెన్సీలోనైతే పాపం మనకి 32,000 వేకెన్సీ. ఓకేనా, దీని 20% చేస్తే వీళ్ళకి ఇన్ని 6,000 ప్లస్ అవి వస్తున్నాయి. ఓకేనా, 6,000 ప్లస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది అప్రెంటిస్లు ఉన్నారు కదా, ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండడం జరిగింది కదా. అయితే ఈ 32,000 ఎవరికి సరిపోతాయి చెప్పండి? ఈ జనరల్ వారు ఉన్నారు, నెక్స్ట్ సీసీ ఉన్నారు, నెక్స్ట్ 10th అందరికీ మొత్తం ఎవరికి చాలదనమాట. ఓకేనా, అందుకోసం అయితే అనేది రేపు అనేది 22 డిసెంబర్ని అయితే ఒక బిగ్ ప్రొటెస్ట్కి దిగుతారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి కింద ఏంటంటే ఇప్పటికే రైల్వే అనేది ప్రైవేటైజేషన్ చేతుల్లోకి అయితే పెట్టడం అనేది జరిగింది. దానికోసం కూడా మొత్తం ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన ప్రాసెస్లు అన్నీ జరిగిపోతున్నాయంట. నెక్స్ట్ మన వైజాగ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పి అయితే అంటారు ప్రైవేటైజేషన్. ఇది ఎంతవరకు నిజం చూద్దాము. ఓకేనా, ఇవన్నీ చూసుకున్నట్లయితే అందువల్ల వేకెన్సీ తక్కువ తీసారనమాట. దీనికి సంబంధించింది కూడా రేపు అనేది December 22 అయితే మొత్తం డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది. రేపు అనేది ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూస్తుంటారు కదా. చూడండి ఇప్పటి వరకు చాలా ప్రొటెస్టులు జరిగాయి, జిఎంపర్ గురించి చాలా జరిగాయి. ఓకేనా, జిఎంపర్ గురించి జరిగింది. నెక్స్ట్ 20% కొంచెం 40% ఇవ్వమని అడిగారు, ఇది కూడా చేయలేదన్నమాట వీళ్ళు. ఓకేనా, అంటే గవర్నమెంట్ ఏంటంటే చూడమ్మా మినిమం పట్టించుకోవట్లేదు అనమాట వీళ్ళకి, అప్రెంటిస్ వాళ్ళకి. ఓకేనా, నిన్న ప్రొటెస్టులు చేస్తుంటారు చూసారు కదా, 2 lakh వేకెన్సీ సేఫ్టీ కేటగిరీ ఉంటే అటువంటి 32,000 వేకెన్సీ తీశారు. ఓకేనా, అటువంటిది ఇంకా మిగతా 170,000 వేకెన్సీ అనేది 1,70,000 వేకెన్సీ ఎయిట్ అయిపోయింది. ఓకేనా, ఇది మొత్తం ఎయిట్ వెళ్ళింది. ఓకేనా, ఏం చేస్తుంటారు అసలు? ఓకేనా, అది కాక నెక్స్ట్ మీరు చూడండి, యాక్చువల్ గ్రూప్ డీలో 17 కేటగిరీలు ఉంటే అటువంటిది ఓన్లీ 14 కేటగిరీలు అనమాట. పోస్టులు టైప్ అనమాట. ఇప్పుడు ట్రాక్ మీద ఉంటాయి ఈ విధంగా అనమాట. ఓకేనా, మిగతా పోస్టులన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తారంట. ఓకేనా, అసిస్టెంట్ ఉంటాయి కదా, ట్రాక్ మ్యాన్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా అన్ని టోటల్ కూడా ప్రైవేటైజేషన్ జరిగిపోయి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. అందువల్ల చూడండి దీనికోసం అయితే మటుకు మన అప్రెంటిస్ వాళ్ళందరూ కూడా రేపు అనేది ఒక బిగ్ ప్రొటెస్ట్ జరుగుతుంది. చూడండి అయితే చూసారు కదా, ఇక్కడ అందరూ ఉండడం జరిగింది, డిస్కషన్ జరుగుతుంది. రేపు అనేది బిగ్ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా యూనియన్లో అయితే దీన్ని మొత్తం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని ప్లేసెస్ కూడా ఇంకా స్టార్ట్ అయ్యింది. ఈరోజు కూడా నిన్న కూడా అవ్వడం జరిగింది. ఓకేనా, ఇదైతే చూద్దాం. ఇన్ కేసు వేకెన్సీ అయితే పెరిగితే మంచిది, ఎందుకంటే ప్రైవేటైజేషన్ ఇవన్నీ అవుతే మరి రావడం కష్టం, పెరగదనమాట. ఇది నిజమో కాదో తెలిసిన వరకు తెలుస్తుంది. ఇది తెలిసిన తర్వాత ఇన్ కేసు పెరిగే అవకాశం ఉండొచ్చు. ఓకేనా, ప్రైవేటైజేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 1000 వర్క్షాప్లు ఉన్నాయి.
ఆల్ 1000 వర్క్షాప్లు కూడా ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది చూద్దాం ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేక్ అయితే మటుకు మీకు ఎంతవరకు ఫేక్ అయితే తెలుస్తుంది. ఓకేనా, చూసారు కదా ఈరోజు అయితే న్యూస్ రిపోర్ట్గా రావడం జరిగింది. ఓకేనా, ఓకే అయితే అర్థమవుతుంది కదా. మీరైతే మన సీసీ వాళ్ళైతే ఉన్నారు కదా, మీరైతే కొంచెం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలామంది కట్ ఆఫ్ ఎంత ఇదంతా ఇటువంటివన్నీ పట్టించి ఇవన్నీ అడగండి అనమాట ఎవరికన్నా. ఓకేనా, మీరు ఎంత కాంపిటీషన్ వస్తే అది మీ కట్ ఆఫ్ అనమాట. మీ టెస్ట్ రాస్తారా అది మీ కట్ ఆఫ్. ఓకేనా, అందుకని కట్ ఆఫ్ ఎంత ఉంది ఎక్కడ ఉంది, ఓకేనా, ఇక్కడ దీన్ని తక్కువ పోస్టులు వచ్చేయండి. ఓకేనా, మీకు కావాల్సింది ఒక పోస్ట్ అనమాట. దీనికోసం మీరైతే పోరాటం చేయండి. ఓకేనా, దీనికోసం అయితే మీరైతే చదవండి. ఓకే, అంతేగాని అక్కడ ఎంత కట్ ఆఫ్ ఉంది ఇక్కడ ఎంత కట్ ఆఫ్ ఉంది ఎందుకు ఎంత, ఓకేనా, నెక్స్ట్ ఏ జోన్ పెట్టుకుంటే బెటరు, ఇవన్నీ కూడా అడగండి అబ్బా. ఓకేనా, అర్థమవుతుంది కదా, ఇవన్నీ కూడా అడగండి అనమాట. ఏంటి మంచిగా ప్రిపరేషన్ వీలైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే ఆన్లైన్ తీసుకోండి. ఆన్లైన్ లేదా ఇటువంటి మంచి కోచింగ్ లేకపోతే మంచి టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఓకేనా, ఏది బెస్ట్ ఏది ఉంటుందో. ఓకేనా, అది నాకు కామెంట్ చేయండి. మీకు ఏ బుక్ ఏ బుక్ దేనికి కావాలి నేను చెప్తాను. ఓకేనా, ఓకే అది ఈ విధంగా ప్రిపరేషన్. ఓకేనా, రేపు అయితే ప్రొటెస్ట్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నేను మన ఛానల్ రేపు అనేది అప్లోడ్ చేస్తాం. ఓకేనా, ఓకే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.